దిల్ రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయనకో పేజీ. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయనకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఆయనకు పేరుకు తగ్గట్టుగానే దిల్లున్న రాజు అంటారు. ఇటు నిర్మాతగా, అటు డిస్ట్రిబ్యూటర్గా, అలాగే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చాలా బాధ్యతలు మోస్తూ ఒక వెర్సటైలిటీ పర్సనాలిటీగా దిల్ రాజు గారు పేరు సంపాదించారు. ఇప్పటి వరకు 58 సినిమాలు తీస్తే 70% సక్సెస్ రేట్ సాధించిన నిర్మాతగా ఒక రకంగా ఆయన రికార్డు కూడా సాధించినట్టే. వీటితో పాటు సినిమా ఇండస్ట్రీలో సంబంధించిన ఇష్యూస్, అలాగే ఏఐ ఎఫెక్ట్, భవిష్యత్తులో ఓటీటీ నుంచి ఎలాంటి సవాళ్ళు ఎదురు కాబోతున్నాయి, అలాగే లేటెస్ట్గా తమ్ముడు సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అన్ని విషయాలని ఆయనతో మనం మాట్లాడదాం. దిల్ రాజు గారు నమస్తే సార్. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది అంటే చాలామంది నిర్మాతలు వస్తుంటారు ఇండస్ట్రీకి సంబంధించి. మనం ఇప్పటికీ ఒక 4-5 నిర్మాతల కోసమే చెప్పుకుంటాం. ఎందుకంటే సినిమాను ప్యాషన్గా ఫీల్ అయి తీయటం వేరు, సినిమాని ఒక లాభాల కోసమే తీయటం అనేది వేరు. కానీ దిల్ రాజుకు కొంచెం ప్యాషన్ ఉంది, కొంచెం టేస్ట్ ఉంది అనేది ఎక్కువ మంది అంటారు. దానికి తగ్గట్టుగానే మీ ప్రయాణం కూడా అలాగే ఉంది. ఎలా అనిపిస్తుంది? న్యాచురల్ అంటే ఎప్పుడు మంచి సినిమాలు అందివ్వడానికి ప్రయత్నం చేస్తుంటేనే ఒక 70% సక్సెస్ ఉంది. సో జనరల్గా ఆ సక్సెస్ పర్సంటేజ్ రావడం అనేది వెరీ డిఫికల్ట్. సో అది మా సంస్థకు ఉన్నందుకు ఇది హ్యాపీ. సో ఇప్పుడు యాక్చువల్ కోవిడ్ తర్వాత కొంచెం వీఆర్ ఆల్సో ఈజ్ స్ట్రగులింగ్. అంటే ఎలాంటి సినిమా ప్రేక్షకుడికి ఇవ్వాలి, సో థియేటర్కి వచ్చి ప్రేక్షకుడు ఎలాంటి సినిమాలు చూస్తున్నాడు, సో కొత్తదనంకు ఎలా షిఫ్ట్ అవ్వాలి అనే దాని మీదే ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా తమ్ముడు సినిమా వస్తుంది అంటే ఏంటి, ఎలా ఉండబోతుంది? ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గతంలో తీసిన తమ్ముడు సినిమా పేరు ఇప్పుడు దీనికి పెట్టారు. ఎనీ రీజన్? అది లేదు, అంటే ఇక అక్క తమ్ముడికి సంబంధించిన బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో ఆ బ్యాక్ స్టోరీని డైరెక్ట్ ఒక స్క్రీన్ ప్లేలో చెప్పడానికి ట్రై చేశాడు కొత్తగా. సో దానికి తమ్ముడు యాప్ట్ అనేదే తమ్ముడు టైటిల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నితిన్ గారు హార్డ్ కోర్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి, అందుకు ఎందుకు ఆ టైటిల్ పెట్టారనేది కొద్ది రోజుల కింద చిన్న బజ్ క్రియేట్ అయింది. లేదు, అది రీజన్ కదా, అంటే అక్క తమ్ముడు స్టోరీ ఇది. సో బేసిక్ స్టోరీ అదే కాబట్టి దానికోసం తమ్ముడని పెట్టడం జరిగింది. ఓకే, అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు అంటున్నారు కదా తమ్ముడు సినిమాకి సంబంధించి. 4th రిలీజు జనరల్గా ఇప్పుడు ఒక ట్రెండ్ జరుగుతుంది కదా ప్రీమియర్స్ వేయడం అనేది. సో నేను ఆ టీంతో డిస్కస్ చేసాము, వాళ్ళ కాంటెంట్ అంతా రెడీ అవుతే ప్రీమియర్స్ వేద్దామా 3rd రోజు, లేకుంటే 4th డైరెక్ట్గా రిలీజ్కి వెళ్దామని. ఓకే, అంటే గేమ్ చేంజర్ రిజల్ట్ మిమ్మల్ని కూడా కొంత సంతృప్తి పరచలేదు. ఒక బిగ్ ప్రాజెక్టు, ఒక బిగ్ డైరెక్టరు, ఒక బిగ్ స్టారు, దాని తర్వాత వస్తున్న ఒక రకంగా కొంచెం బిగ్ సినిమా లాంటిది ఇది. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఈ సినిమా విషయంలో ఎలాగైనా హిట్ కొట్టాలన్న జాగ్రత్తలను తీసుకున్నారు? అంటే ఇది అవుట్ అండ్ అవుట్ ఇస్ తమ్ముడు అనేది డైరెక్టర్ ఫిలిమే. సో డైరెక్టర్కి చెప్పిన దగ్గర నుంచి ఫ్రీడమ్ ఇచ్చేసాం. ఆయన తీసిన సినిమాని ఆయనే, అంటే ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు.